నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఇస్ రామ్ బీఈ బీటెక్ చదివినటువంటి అభ్యర్థులకు శుభవార్త రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ నుంచి 40 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు। సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్, దరఖాస్తు ప్రక్రియ, సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము। ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి। అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే మనకు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు। ఓకేనా, మొత్తం ఖాళీలు వచ్చేసరికి మనకు 40 ఉంది। ఇవన్నీ కూడా కంప్లీట్గా మేనేజర్ స్థాయి పోస్టులు। అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ కానీ బీఈ కానీ చదివినటువంటి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు। అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాలు కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। మ్యాక్సిమం 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు। ఓకేనా, అంటే 18 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి వయో సడలింపు అనేది వర్తిస్తుంది। నవంబర్ 7న వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరిగింది। చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ 30న వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది। ఓకేనా, మనకు అఫీషియల్ వెబ్సైట్ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో rights.com అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ అనమాట అది rights.com। జనరల్ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 6,000 రూపాయలు దరఖాస్తు రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది। ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 300 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది। అయితే రెండింటికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఎక్స్ట్రా మనకు ట్యాక్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ట్యాక్సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది। ఓకేనా, సో మనకు చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ 30 తేదీన ఉంది। సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇది 125 మార్కులకు గాను మనకు ఒక పరీక్ష అనేది అంటే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఆ తర్వాత 1:6 రేషియోలో అంటే ఒక పోస్టుకి 6 చొప్పున మనకు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది। ఓకేనా, ఎవరైతే ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగానే మనకు తుది జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। ఓకేనా, సో ఎవరైతే ఈ అభ్యర్థులు అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడే మీరు దరఖాస్తు చేసుకొని వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకున్నట్లయితే ఎగ్జామ్ జరిగే నాటికి మీరు కొంతవరకు సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని మీరు ఎగ్జామ్లో అత్యధికమైనటువంటి మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది। ఇంటర్వ్యూలో కూడా కొంతవరకు పర్ఫార్మెన్స్ చూపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉంటుంది। రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ నుంచి విడుదలైనటువంటి 40 మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట। సో ఇది ఇవాల్టి వీడియో। మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్।